హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్. మై నేమ్ ఈజ్ వికృష్ణవేణి. ఈరోజు కొత్త రకం వంటకం అండి. ఇమ్యూనిటీ బూస్టర్, సూపర్ టేస్ట్ అండి. ఎంత బాగా వచ్చింది చూడండి. ఇది ఎలా తయారు చేద్దాం చూద్దండి. ఎంత బాగుంది చూడండి. ఈ రెసిపీ ఎంత బాగుంది చూడండి. చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఉడుతుంది కదా, ఇంకా అనిపిస్తుంది కదండి. యాకులు గుర్తుపెట్టారండి అందరూ. యాకులు గురించి చాలామంది తెలియదండి. వీటిని పునర్నవ ఆకులు అంటారు. తెల్ల గలిజేరు, ఎర్ర గలిజేరు 2 రకాలు ఉంటాయి. వీటిల్లో రకాలు ఎర్ర పూలు ఉంటాయి, తెల్ల పూలు ఉంటాయి. ఎంత బాగుంది నాకు తాజాగా ఆర్గానిక్ పంటని. ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. సెలబ్రిటీలు చిన్న చిన్న వీడియోలు పెడితేనే వేల మంది, లక్షల మంది చూస్తారండి. మేమంత కష్టపడి ఎంత మంచి వీడియోలు చేసినా కూడా వ్యూస్ రావట్లేదు, 100లోనే వస్తున్నాయి. కారణం ఏంటి నాకు అర్థం అవ్వట్లేదు. ఆకులు ఎంత బాగున్నాయి చూడండి. ఆకుల యొక్క ఉపయోగాలు తెలుసుకుంటే ముందు వాటిని ఇష్టంగా తింటాం కదా. ఆరోగ్యానికి దివ్య ఔషధం పునర్నవ ఆకులు. పునర్నవ పేర్లోనే ఉంది కదండి. కణాలను, మన బాడీలో కణాలన్నీ కూడా పునరుజ్జీవం చేస్తాయి. పునర్నిర్మాణానికి బాగా ఉపయోగపడతాయి. నవ అంటే కొత్త కదా. పునర్నవ ఆయుర్వేదంలో కొత్త కణాలు ఉత్పత్తి అవుతాయి, సంజీవునిగా పిలుస్తుందని. పునర్నవ తెలుగులో గలిజేరు అంటారు. ఒక అద్భుతమైన ఔషధ మొక్క. బాడీలో కొత్త కణాలు ఉత్పత్తి అవుతాయి. మన శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలను బయటకు పంపి కణాలను పునరుజ్జీవింపజేయడంలో ఇది అమోఘంగా పనిచేస్తుంది. అందుకే పునర్నవ అన్నారు. కిడ్నీలకు రక్షణ, కిడ్నీలు రాళ్ళు కరిగించడానికి దివ్యౌషధం. ఇంకా కాలేయం, లివర్ పనితీరు మెరుగుపరుస్తుంది. పచ్చకామెరలు, హెపటైటిస్ సమస్యల నివారణకు సమస్య ప్రాబ్లం నివారణకు దివ్యౌషధంగా ఉపయోగపడుతుంది. రక్తహీనతను తగ్గిస్తుంది. హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచి రక్తహీనత తగ్గడానికి దోహదపడుతుంది. ఇంకా కాళ్ళలో వాపులు, నొప్పులు తగ్గడానికి, ఆర్థరైటిస్, కీళ్ళ నొప్పులు తగ్గడానికి దివ్యౌషధం. బరువు కంట్రోల్ కూడా, ఓబిసి కంట్రోల్ బాగా ఉపయోగపడుతుంది. ఈ పునర్నవ ఆకులు చూడండి. మా ఇంటి ముందే వచ్చాయండి. మా ఫామ్ హౌస్ ఉంది కదా అచ్చితాపురం దగ్గర. చూడండి ఇంటి ముందు ఎంత బాగా వచ్చాయి చూడండి. అవి ఈ గింజలు మనం వేయక ముందు అవి వస్తాయండి. మనం గెత్తం వేస్తాం కదా, ఆ గెత్తల నుండి పుట్టుకొస్తాయి. ఆర్గానిక్ ఎరువుల నుంచి వస్తాయి. చూడండి అక్కడే పోయి ఉంది, అక్కడే చక్క తాజా పునర్నవ ఆకులు ఎంత బాగున్నాయో. అక్కడే వచ్చాయండి ఆకులు. ఆకులతో ఇప్పుడు రెసిపీ తయారు చేస్తున్నాండి. ఎలా తయారు చేద్దాం చూద్దారండి. ఆర్గానిక్ పంటను ఎలాంటి కెమికల్స్ లేకుండా కిచెన్ వేస్ట్తో, కంపోస్ట్ ఎరువుతో వచ్చిన ఆకుకూరలు ఎంత బాగున్నాయి చూడండి. గలిజేరు, పునర్నవ ఆకులు లేతగా ఎంత బాగున్నాయి చూడండి. ఇది ఔషధ మొక్క అండి. అలా ఉంటాయి వేర్లు, చిన్న మొక్కలు ఎంత బాగున్నాయి చూడండి. ఈ ఆకులు మనం పప్పుతో కలిపి వండుకోవచ్చు, ఫ్రై చేసుకోవచ్చు, చాలా బాగుంటాయి. ఈ ఆకు కర్రీతో పాటు మొరింగా లీవ్స్, మునగాకులు కూడా అక్కడ ఉన్నాయి చూడండి. మునగ చెట్టు పెంచాము. తాజాగా లేత ఆకులు ఎంత బాగున్నాయి చూడండి. 3 రకాల జబ్బులు తగ్గించే మునగాకు. ప్రతి కూరలో మునగాకు వేస్తామని. చారులు వేసుకోవచ్చు, పప్పుచారులు వేసుకోవచ్చు, పప్పుతో కలిపి వండుకోవచ్చు. ఇంకా పచ్చడి, 2-3 సార్లు పచ్చడి పెట్టాను చూడండి వీడియోలో. మునగ లీవ్స్ పచ్చడి కూడా పెట్టాను. ఈ కర్రీ టమాటాలు కావాలి కదండి. టమాటాలు కూడా అక్కడే ఉన్నాయి చూడండి. పచ్చి టమాటాలు కూడా బాగుంటాయి, పుల్లగా ఉంటాయి కదా.
టమాటాలో సి విటమిన్ పుష్కలంగా ఉంటుంది కదా, ఇమ్యూనిటీ బూస్టర్. చాలా వచ్చాయి టమాటాలు ఇంతకుముందుగా, ఇప్పుడు సమ్మర్ సీజన్ కదా తగ్గిపోయాయి. టమాటాలు ఎంత బాగున్నాయి తాజాగా. చూసారు కదా మిరప్పళ్ళు ఎంత బాగున్నాయి చూసారా, కండ్ల పండుగగా ఉన్నాయి కదా. పండుమిర్చి వేస్తున్నాం ఇట్లా. ఈ కర్రీకి పండుమిర్చి వేస్తే చాలా బాగుంటుంది టేస్ట్. ఎంత బాగున్నాయి చూడండి. పండుమిర్చి, పచ్చిమిర్చి అక్కడే ఉన్నాయి చూడండి. ఇలాంటి అదృష్టం ఎంతమంది ఉంటుంది చెప్పండి. పురాణవాకులు, మునగాకులు, టమాటాలు, పండుమిర్చి, పచ్చిమిర్చి అన్నీ ఇక్కడే ఉన్నాయి చూడండి. గాడ్ గిఫ్ట్ అని భగవంతుడు అడగకుండా అన్నీ ఎంత చక్కగా ఇచ్చాడు చూడండి. అడంతా కూడా ప్రణామాలండి భగవంతుడికి. చూడండి కరివేపాకు కావాలి కదా, కరివేపాకు మొక్కటి వేస్తున్నాను ఇక్కడ. తాజాగా ఎంత బాగుంటుంది చూడాలి. చూసారు కదండి, కర్రీకి కావాల్సిన అన్ని రకాలు ఇక్కడే ఉన్నాయి చూడండి మా దగ్గర. ఇలాగ తాజాగా అప్పటికప్పుడు తెంపుకొచ్చి కర్రీ చేసుకుని అదృష్టం ఎంతమంది ఉంటుంది చెప్పండి. ఈ కర్రీకి కావాల్సిన పదార్థాలు చూడండి. పురాణవాకులు, మునగాకులు, పెసరపప్పు, పులుపు కావాలి కదండి. చింతపండు బదులు మామిడికాయ, పచ్చి మామిడికాయ వేస్తున్నాను. టేస్ట్ చాలా బాగుంటుంది. పచ్చి మామిడికాయ ఒకటి, అలాగే టమాటాలు, పండుమిర్చి, పచ్చిమిర్చి, తాజాగా ఎంత బాగున్నాయి చూడండి. ఆకుకూరలు, కాయకూరలు అన్నీ కూడా. ఇవన్నీ బాగా కడిగి కర్రీ తయారు చేద్దామండి. పోపు రాయలసీమ ఉడేయాలండి. ఉల్లిపాయలు తయారు చేస్తారు, చాలా బాగుంటాయి. ఉప్పు, పసుపు, 1 స్పూన్ మెంతుల పొడి, 1 స్పూను ఇంగు పొడి, ఇవన్నీ వేపడానికి నెయ్యి ఒక 3 స్పూన్లు నెయ్యి తీసుకున్నాను. ఆయిల్ కంటే నెయ్యి వేస్తే చాలా మంచిది కదండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ముందుగా పొయ్యిలకించి బాణలు పెట్టి పెసరపప్పు బాగా కడిగి ఉడికించుకోవాలి. కందిపప్పు కంటే పెసరపప్పు తొందరగా ఉడికిపోతుంది, ఆరోగ్యం కంటే చాలా మంచిది. వాటర్ బాటిల్ ఎంత బాగుంటుంది, మట్టితో తయారు చేసిన వాటర్ బాటిల్. ముందుగా పప్పును బాగా ఉడికించుకోవాలి. పప్పుతో పాటు పచ్చిమిర్చి, పండుమిర్చి కూడా ఇది బాగా ఉడికించుకోవాలి. సిటీలో పుట్టి పెరిగిన వాళ్ళకి పురాణవాకులు ఎలా ఉంటుందో తెలియదండి. పల్లెటూరు వాళ్ళకి అయితే బాగా తెలుస్తాయి. పొలాల గట్ల మీద ఆ గింజలు మనం వేయకుండా అవే వచ్చేస్తాయి. తాజా ఆకులు బాగుంటాయి పురాణవాకులు. ఆరోగ్యం దివ్యౌషధం ముందు చెప్పుకున్నాం కదా.
కిడ్నీ స్టోన్స్ కరిగించడానికి దివ్య ఔషధం. పప్పుతో పాటు పండుమిర్చి పచ్చిమిర్చి వేసి బాగా ఉడికించుకోవాలి. కొద్దిగా పప్పు ఉడికాక మురింగ లీవ్స్ మునగాకులు, లేకపోతే మునగాకులు ఎంత బాగున్నాయి చూడండి. 300 రకాల జబ్బులు తగ్గిస్తాను మునగాకులు. ఇంతకుముందు చాలాసార్లు వీడియోలో మునగాకుతో రెసిపీలు తయారు చేసి పెట్టాను. అలాగే మునగాకు ఉపయోగాలు కూడా చెప్పాను చూడండి. మునగాకు కూడా బాగా ఉడికించుకోవాలి పప్పుతో పాటు. మునగాకు కొద్దిగా ఉడికాక సమ్మర్ సీజన్లో పెసరపప్పు కర్రీ తింటే బాడీ హీట్ తగ్గడానికి బాగా దోహదపడుతుంది. ఈ మునగాకు బాగా ఉడికాక అప్పుడు మనం పురాణ ఆకులు వేసుకోండి. పురాణ ఆకులు తాజాగా ఎంత బాగున్నాయి చూడండి. ఈ ఆకులతో రోడ్డు పచ్చడి కూడా చాలా బాగా చాలా ఎక్కువ అనిపిస్తుంది. తగ్గిపోతుంది కదా రోడ్డు పచ్చడి. రోజు ఉదయాన్నే పురాణ ఆకులు కషాయం తాగితే ఒబిసిటీ కంట్రోల్ అవుతుంది. ఆరోగ్యానికి దివ్య ఔషధం. అలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఉడికించుకోవాలి బాగా. పురాణ ఆకులు బాగా కడిగి సన్న ముక్కలు కట్ చేసుకున్నాం కదా, అవన్నీ బ్రన్ని వేసి ఇలాగా పల్లెటూరులాగా కర్రలపై మీద ఉండి అదృష్టం అందరం ఉండి చెప్పండి. ఇప్పుడు పల్లెటూరులో కూడా ఎవరు కర్రలపై మీద ఉండట్లేదా? గ్యాస్ స్టవ్ వచ్చాక సుఖం ఎక్కువైపోయింది కదా. ఆకులన్నీ బాగా ఉడికించుకోవాలి. ఇలా కర్రలపై మీద మట్టి పాత్రలో వండుకొని తింటే ఆ టేస్టే వేరండి. అద్భుతంగా వస్తాయి వంటలు, టేస్ట్ చాలా బాగుంటుంది. ఆకులను బాగా ఉడికించుకోవాలండి. ఆకులు ఉడికేటప్పుడే సాల్ట్, పసుపు, మెంతుల పొడి, ఇంగు పొడి యాడ్ చేయాలి. ఇంగు ఆరోగ్యానికి మంచిది కదా. మెంతుల పొడి కూడా డయాబెటీస్ కంట్రోల్లో బాగా దోహదపడుతుంది కదా. ఆకులు ఉడడానికి ఎక్కువ వాటర్ అవసరం ఉండదండి. ఆకులోనే వాటర్ ఎక్కువ ఉంటుంది కదా. ఇవన్నీ ఉడికే వరకు పైన ప్లేట్ పెట్టి మూత పెట్టి ఉడికించుకోవాలి బాగా. కపాలభాతిని అలా వదలడం వల్ల లంగ్స్ యాక్టివేట్ అవుతాయి బాగా. అనులోమ విలోమ, భస్త్రిక, ప్రాణాయామాలు ఆటోమేటిక్గా జరుగుతాయి. ముందు మన పెద్దలందరూ కర్రలపై మీద వంట చేయడం వల్ల అలాంటి లంగ్స్ ప్రాబ్లం లేకుండా హ్యాపీగా ఉండేవాళ్ళు. ఆకులు బాగా ఉడికాక మామిడికాయ ముక్కలు, టమాటా ముక్కలు, టమాటాలు మామిడికాయలు వేసి బాగా ఉడికించుకోవాలి బాగా. మరి మామిడికాయ ముక్కలు ముందే వేస్తే పప్పు సరిగా ఉడుకుతుంది. అందుకే లాస్ట్లో పప్పు అంతా బాగా ఉడికాక ఆకులన్నీ ఉడికాక అప్పుడు వేసుకోవాలి. లాస్ట్లో వేసుకోవాలి మామిడికాయ ముక్కలు. ఈ మ్యాంగో సీజన్ కదండి, సమ్మర్ సీజన్ కదా. ఈ మామిడికాయలు కూడా మనం సాంబార్లు వేసుకోవచ్చు, పప్పుతో కలిపి వండుకోవచ్చు, పచ్చడి చేసుకోవచ్చు, ఆవకాయ పచ్చడి తయారు చేసుకోవచ్చు అండి, చాలా బాగుంటుంది. ఇంతకుముందుగా ఈ వీడియోలో ఆవకాయ పచ్చడి ఎలా తయారు చేయాలి పక్కా కొలతలు పెట్టండి చూడండి వీడియో. మధ్య మధ్య కలుపుతూ ఉండాలని, మాడిపోతుంది కదా. మూత తీసి అప్పుడప్పుడు అలా కలిపెడుతూ ఉండాలి. బాగా ఉడికిపోయింది చూడండి అంతా. పప్పు, ఆకుకూరలు,
టమాటా, మామిడికాయ ముక్కలు అన్నీ బాగా ఉడికిపోయి చూడండి. అలా బాగా మెత్తగా ఉడికించుకోవాలండి. తొందరగా అయిపోతుందండి కర్రలపై మీద వంట. ఇలాగ అందరూ ఆర్గానిక్ ఆకుకూరలు, కాయగూరలు పండించుకొని తింటున్న ఉద్దేశంతో మాటిమాటికి ఇలాంటి వీడియోలు పెడతాను. ఉడికిపోయింది కదండి, దించేస్తారు చూడండి. ఆకులు పప్పు అన్నీ బాగా ఉడికిపోయాను. పప్పు గుత్తి అలా బాగా ఎనుపుకోవాలి. నెయ్యి తీసుకున్నాం కదా, నెయ్యి ఇంట్లో తయారు చేస్తాం. గేదె పాలు చాలా బాగుంటాయి, చిక్కగా నెయ్యి బాగా వస్తుంది. నెయ్యి, అందులో ఎండుమిర్చి, వడియాలు, రాయలసీమ వడియాలు, ఉల్లిపాయలు. సమ్మర్ సీజన్లో ఉల్లిపాయలు, ఆవాలు, మినపప్పు, మెంతులు, వెల్లిపాయలు, కరివేపాకు అన్నీ వేసి రోట్లో దంచి వడియాలు పెడతారండి. బాగా ఎండబెడతారు. ఆ సంవత్సరం అంతా వాడుకోవచ్చు. ఇలాగ పప్పు సార్లకి చాలా బాగుంటుంది. పప్పు కర్రీకి ఆ టేస్టే వేరండి. వెల్లిపాయలు ఎక్కువ వేస్తాను నేను. కొలెస్ట్రాల్ ఉబ్బించి తగ్గడానికి బాగా దోహదపడుతుంది కదా వెల్లిపాయ. గుమ్మగుమ్మ వాసన పప్పు వేగేటప్పుడు ఎంత బాగుంది. ఆ బొగ్గుల మీద బాగా పోపించలు బాగా వేస్తే చూడండి. అలా మెత్తగా ఆకులన్నీ బాగా నలిగే వరకు ఉబ్బుకోవాలి బాగా. పెసరపప్పు పేస్ట్లకి అయిపోతుందండి బాగా. లేత ఆకులు కదా, తొందరగా బాగా నలిగిపోతాయి. ఇప్పుడు పోపు పెడతారు చూడండి, తిరగబోతుంటారు, తిరగబోతారు. బాగా ఫ్రై అవ్వాలి. వెల్లిపాయ నెయ్యిలో బాగా వేగితే మంచి టేస్ట్ వస్తుంది. ఉదయాన్నే నిద్రలేసిన వెంటనే ఒక రోజుకో వెల్లిపాయ తింటే కొలెస్ట్రాల్ కంట్రోల్ అవుతుంది. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసి కర్రీ. కర్రీ ఎంత బాగా వచ్చింది చూడండి. పెసరపప్పు, మునగాకు, పురన్నవాగులు, పచ్చి మామిడికాయ కర్రీ రెడీ అయిపోయింది. సూపర్ టేస్ట్ అండి, చాలా బాగుంది. ఇలా ఆకుకూరలు తింటే ఆరోగ్యానికి చాలా మంచిదండి. వారం 2-3 సార్లు పిల్లకి ఆకుకూరలు పెడుతుంటే తోటకూర, పొరగంటాకు, పాలకూర,
చొక్కాకు ఇలా అన్ని రకాల ఆకుకూరలు పెడితే ఆరోగ్యం మంచిదని. పోపు రెడీ అయిపోయిందండి, కలిపేద్దరు. ఎంత బాగా వచ్చింది చూడండి. చిన్నప్పుడు మా అమ్మగారు తయారు చేసేవాళ్ళండి, అవి చూసి నేర్చుకున్నామే. అలా పొలం పనులు, ఇంట్లో పనులు చాలా ఎక్కువ కష్టపడాలి పాపం. ఆ ఫామ్ హౌస్ దగ్గర శనక్కాయలు కూడా పండించామండి. ఆ శనక్కాయలు ఉడకబెట్టిన శనక్కాయల కంటే వేపిన శనక్కాయ అలాగా అగ్గిలో కాల్చిన శనక్కాయలు టేస్ట్ చాలా బాగుంటాయి. కలుద్దారండి. అగ్గి ఉంది కదా, బొగ్గులు ఉన్నాయి కదా, వేడి బొగ్గుల్లో శనక్కాయలు కాలితే చాలా బాగుంటాయి టేస్ట్. కాల్చిన శనక్కాయలు చిన్నప్పుడు 40 బస్తాలు అలాగ బాగా పండించేవాళ్ళు మా నాన్నగారు వేరుశనక్కాయలు. అలా కాల్చుకొని తినే వాళ్ళ పొలంలోనే. కర్రీ ఎంత బాగా వచ్చింది చూడండి. పెసరపప్పు కర్రీ, పెసరపప్పు, పురన్నవ, బొరింగా లీవ్స్ కర్రీ. శనక్కాయలని బాగా కలిపే కదండి, తీసుకుందారండి. ఉడకబెట్టిన కాయల కంటే ఇలా కాల్చిన కాయల టేస్ట్ చాలా బాగుంటుంది. శనక్కాయలు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. బాగా కాలే చూడండి. ఎంత బాగున్నా చూడండి. కాల్చిన శనక్కాయలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ధన్యవాదాలండి. వీడియో అందరికి నచ్చిందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కొత్త వీడియోని సబ్స్క్రైబ్ చేశారు కదండి, అందరికి ధన్యవాదాలండి. సర్వే జన సుఖినో భవంతు. మీకు కూడా అక్కడ పునర్నవాకులు దొరికితే ఇలా కర్రీ చేసి పప్పుతో కలిపి కర్రీ చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్స్లో పెడతారు కదండి. మన ఇంటి చుట్టే ఉంటాయండి ఔషధ మొక్కలన్నీ కూడా. వాటి చక్కగా ఉపయోగించుకోవాలి మనం. వాటి యొక్క విలువ తెలుసుకుంటే మెడిసినల్ వాల్యూస్ అండ్ బెనిఫిట్స్ హెల్త్ బెనిఫిట్స్ తెలుసుకుంటే వాటిని మరింత ఎక్కువ కూరలో ఉపయోగించుకోవడానికి వీలు ఉంటుంది కదా. కర్రీ ఎంత బాగా వచ్చింది చూడండి, సూపర్ టేస్ట్ అండి. ఈ కర్రీ వేడి అన్నం కలిపి ఉంటుంది, చాలా బాగుంటుంది. అలాగే ఎండాకాల టిఫిన్లు కూడా బాగా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ. సర్వే జన సుఖినో భవంతు.